అబ్బా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం అంటే సంకలు గుద్దుకున్నారు రైతన్నలు. కానీ ఇవన్నీ కొర్రీలట, ఈ కొర్రీలు చల్లకుండా చెప్పవశం లేకుంటుందిలా. ఇక చూడు భాగవతం ఎట్లా ఉందో. ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టరు అంటే ఇన్నరా మీరు? ఓ సంకలు గుద్దుకుంటా కాంగ్రెస్ 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 అని రేవంతమయ్యకు దీవెనార్థి పెడితే ఏమైంది కొసకు? ఆఖరికి వస్తున్న కల్లా నేను 6 గ్యారెంటీలు అది ఇది అని మొత్తం ఆగమాగం జగన్నాథం గద్దె నెగ్గినాక ఏం సకదనం ఉంది. రైతులకు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తా అని ఇంతవరకు ఏం చేసిండయ్యా ఆయనే? ఇక చూడు దీన్ని దండం పెట్టి ఇప్పుడు 7-8 నెలల సంది మళ్ళీ మిత్తి కట్టించుకొని రుణమాఫీ చేస్తుంటారట. ఇదేనా ఆయన చేస్తున్న రుణమాఫీ? ఇదేనా ఆయన తరీక? ఇంకా కొంతమందికి కూడా రుణమాఫీ కానే కాలేదట. మరి అక్కడ ఏమన్నా అంటే బ్యాంకులు కొర్రీలు పెడుతుర్రట, ఇది ఇట్లా అదట్లా అని ఏదేదో బొంకులు బొంకుతుర్రట. ఈ రైతులు ఈ బ్యాంకుల చుట్టూ తిరగలేక ఆగమాగం జగన్నాథం అవుతుందట. ఇగో మెదక్ జిల్లా నర్సాపూర్లో అంజన్ అనే ఒక రైతు అప్పుడు ఎప్పుడో లోన్ తీసుకుంటే అది డిసెంబర్ వరకే, అయ్యా నువ్వు మళ్ళీ 7 నెలల మితి కట్టవలసిందే అంటే దేవుడు 9,000 మితి కట్టిందట. ఇక ఎక్కడ చూసినా తెలంగాణ మొత్తంలో ఇదే కథ నడుస్తున్నాడు అనుల్లా. అయ్యా రామా, ఇదేంది కథ? లక్షలోపు రుణమాఫీ అంటే కొంతమంది కాలేదు, అయినోళ్ళకు మితి కట్టించుకొని మాఫీ చేస్తున్నారు. ఇదేనా ఈయన తరీక? రేవంతమయ్యా నమితిరా సిద్ధ అంటే ఏమో చేసినట్టే ఉందిగా అన్నట్టే ఈ నోట ఆ నోట ఒకటే రైతన్నలు మన్ను దుమ్ము పోస్తున్నాడు అనుల్లా సర్కారు మీద.